ఓపెనింగ్ వచ్చిందా? కీబోర్డ్ ఈ మానిటర్ పనిచేస్తుందా? హలో కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి దేవకి పంట వసుదేవు వెంట దేవకి పంట వసుదేవు వెంట యమునను నడిరేయి దాటితి వంట వెలసితి వంట నందుని ఇంట వెలసితి వంట నందుని ఇంట రేపల్లె ఇల్లాయనంత కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి పలుగాకి పనులకు గోపెమ్మ నీ పలుగాకి పనులకు గోపెమ్మ కోపించి నిన్ను రోట బంధించెనంత ఊపున పోయి మా పులగూలిచి ఊపున పోయి పులగూలిచి శాపాలు పాపితి వంట కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా ని రామన్న తెలుపగా అన్నాని చెవిడులి మీ సోద ఏదన్నా నీ నోరు చూపు మనగా చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండముల ఆ రూపము కనిన యశోదకు తాపమున శయించి జన్మధన్యతగాచన్ జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి కాళీయ ఫణి ఫణ జాలాన ఝన ఝన కాళీయ ఫణి ఫణ జాలాన ఝన ఝన కేలి గతించిన గోప కిశోర
కంసాది దానవ గర్వాపహార కంసాది దానవ గర్వాపహార హింసా విదూర పాప విదార కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమూర్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. లలిత లలిత మురళీశ్వరాళి లలిత లలిత మురళీశ్వరాళి పులకిత వనపాళి గోపాళి పులకిత వనపాళి విరళీకృతనవ రాసకేలి విరళీకృతనవ రాసకేలి వనమాలి శిఖే పెంచె మోణి వనమాలి శిఖే
చేస్తున్నారండి పైన. మరి వాళ్ళు వస్తే కుర్చీలు చాలవేమో, వస్తాయా? ఎవరిదో వాళ్ళు తెచ్చుకోవడేమో. దీని తర్వాత కొంగు ముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని. ఈ పాట తర్వాత మరి పెళ్ళికి సంబంధించి ఒక డ్యూయట్, కాబోయే దంపతులు ఉద్దేశించి ఒక డ్యూయట్ ఫిమేల్ సాంగ్, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి ఒక మెలోడీ, తర్వాత కొత్త పాటల కార్యక్రమం, మీరు కోరిన పాటల కార్యక్రమం ముందుకు సాగిస్తామని సవినీగా మనం చేసుకుంటూ మంచి మనసు సార్. కొంగు ముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారు. శ్రీ సురేంద్ర శ్వేత గారు కాబోయే దంపతులుగా వారిని మనస్ఫూర్తిగా మా తరఫున మీ తరఫున ఆశీర్వదిస్తూ వారు కలకాలం అన్యోన్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి ప్రేమలేఖ రాసుకున్న పెదవిరాని మాటతో రాగలాగా మూగబోయా పొన్న చెట్టు నీడలో వీసవల్లి వీచి ఉన్న రేణు పూల తోటలో వాళ్ళు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు ఒళ్ళో దాటి వెళ్ళసాగి ఎన్నో వాంఛలు అంతేలే కదంతేలే అదంతేలే శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది నీకు పంపుకున్న అప్పుడే కలలో శారద మల్లెల పూల సల్లే వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులలో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో శుభలేఖ అందుకున్న కలయో నిజమో. హలో, మళ్ళీ ఇది రాని రోజు కాబోయే దంపతులకు. మరి దీని తర్వాత మరి కొత్త పాటల కార్యక్రమం పూర్తిగా కాదు, కానీ కొన్ని పాటలు, 2 పాటలు కుర్రవాళ్ళ కోసం పాడితే ఒక పాట పెద్దవాళ్ళ కోసం పాడడం జరుగుతుంది చివరి వరకు. మీరు ఒకటే మా విన్నపం, మీరు పాటలు అడుగుతుండాలి, నేను పాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాట నాతో పాటుగా లక్ష్మి గారు పాట కదండి. హలో హలో. Hi, good evening, all of you. I'm very thankful each and everyone who attended here. Thanks for coming to Mohan Orchestra and the reception marriage. Okay, మరి ఇంత హుషారుగా చక్కగా పాటలు పాడుతున్నారు, మీరు మాత్రం చప్పట్లు కొడతలేదు ఎందుకు? ఇప్పుడే జారి పడ్డారా? ఇంకా వేడెక్కలేదంట. ఇంకా వేడి పెట్టలేదా? ఓకే, మరి హుషారుగా చప్పట్లు కొడితే ఇంకా వేడిగా ఉంటారు మీరు. చప్పట్లు కొట్టండి ప్లీజ్ హుషారుగా. థ్యాంక్ యూ. ఇంకా ముందుంది ముసలి పండుగ అన్నట్టు కొంతమంది భోజనం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ, ఎంజాయ్. హలో, ప్రసాద్ గారు ఎవరిది డిస్టర్బెన్స్ అది? అక్కడనా? రైట్.
ఇది రాని రోజు మల్లె చాచి అల్లుకున్న రోజు జాబిరండి ఈ చిన్నదాన్ని చూడకుంది నాకు విన్నిదేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె చాచి అల్లుకున్న రోజు చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం ఎండలో వెన్నెలో ఏం చేయదు ఒక్కరో ఇద్దరో అవుతున్నా వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గున్నమావి విరమోస్తున్నా తోటమాలి చాడేది నాయదే తుమ్మిదై సన్నిధే చేరయా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మర్రి జారి అల్లుకున్న రోజు కళ్ళ నిండా నీలి స్వప్నాలే మోయలేని ఇంత మోహం దేహమున్న లేవు ప్రాణాలే నీవు కారా నాకు ప్రాణం సందిట్లో ఈ మొగ్గే పూయని దాగరే బుగ్గల్లో దాగని గులాబీలు పూయిస్తున్నా తేనెటీగా తినేది సందె మబ్బులెన్నొస్తున్నా స్వాతి చిరుకు తడుకేది రేవులో నావలో నీ జతే కోరగా జాబిరంటి ఈ చిన్నదాని చూడకుంటే నీకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని నగిరే ఆరాటంలో ఉండలేను వెళ్ళలేను ఏమి కాను ఆ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు తల్లి జారి అల్లుకున్న రోజు లాలలాల, లాలలాలలాల. థ్యాంక్ యూ. ఇక్కడ కార్యక్రమం పబ్లిక్ ప్రోగ్రామ్ కాదు కాబట్టి పెళ్లి కార్యక్రమం మీ పిల్లల్ని సరదాగా పంపించండి స్టేజ్ పైకి కొత్త పాటలకి సరదా యాంకర్తో పాటు పిల్లలు కూడా డాన్స్ చేయొచ్చు అని నా ఉద్దేశం. వస్తావా రావా ఇంకా చాలా మంది రాళ్ళు భోజనాలు జరుగుతున్నాయా ఏంటండి జరుగుతున్నాయా ఓకే వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతారేమో అత్తారింటికి దారేదని చెప్పి కాసేపు నాకు 10 నిమిషాల తర్వాత పాడదాం వేసేయనంటారా ముందు వేసేయమంటారా ఓకే ఇది 6 అడుగుల బుల్లెట్ ఎవరా బుల్లెట్ స్టేజ్ మీద పంపించండి సార్ హలో సార్ మీరైనా రావచ్చు మీరు చాలా క్యూట్ గా లడ్డూ లాగా ఉన్నారు హలో సార్కి ఓయేసుకోండమ్మా చెప్పట్లేనా కొట్టండి చాలు ఆ మాత్రం చాలు మరి డాన్స్ చేసే పిల్లలు ఎవరైనా రావచ్చు నీకు రాదా నువ్వు ముందుగానే చెప్పేసుకుంటున్నావేంటి నాకు రాదు హలో హలో రెడీయా మరి రెడీయా రెడీయా హలో రెడీయా హలో రెడీయా రెడీయా
ఓకే మీరు రెడీ అయితే మా వాళ్ళు కూడా రెడీ. థ్యాంక్ యూ. హల్ హల్ గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు రగమే తన వాసం వనవాసం. చెప్పట్లు ప్లీజ్. భైరవుడు పార్థవుడు భాస్కరుడు మరి రక్కసుడు ఉక్కుదేహమంటి వంటి నైజం ఇడు మెరుపులన్నీ ఒక్కటైన దేశం. రక్షకుడు తక్షకుడు పరీక్షలకి సుశిక్షితుడు శత్రువంటి లేని నిన్న యుద్ధం ఇది గుండెలో న్యాయమైన సత్యం. నడిచొచ్చే నర్తన శైలి ఓహో ఓహో పరుగెత్తే పరాక్రమ శైలి ఓహో ఓహో హరాహరం ధరించిన రక్క హృదయుడు వీడు 6 అడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టు వీడు 6 అడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు రగమే తన వాసం వనవాసం. దివి నుండి భూమి పైకి భగ భగమని కురిసేటి వినిపించని కిరణం చప్పుడు వీడు వడి వడిగా వడగల్లై దడదడమని జారేటి అనిపించని జడివారేగా వీడు. స్వర్గంలో దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు శోకాన్నే దాటేసే అశోకుడు వీడురో వీడు 6 అడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టు వీడు 6 అడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకి చిగురిల్చిన చోటును చూపిస్తాడు. తన దిశనే మార్చుకొని ప్రభవించే సూర్యుడికి తన తూర్పు పరిచయమే చేస్తాడు. రామరుడో రాఘవుడో మనసును దోచే మానవుడో సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో వీడు 6 అడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టు వీడు 6 అడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం
కొట్టాలంతేగా మంచి అడిగితే కొట్టే చప్పట్లు కాదు. మంచేత నచ్చితే చప్పట్లు దయచేసి కొట్టండి, నచ్చకపోతే మానేయండి. థ్యాంక్ యూ. ఓకే, అలాగే పోవాయి అంటాడే అటు అప్పారావు అంటూ. పిల్లలు అందరూ పైన ఉన్నారా? ఇంటికి ఇంకా కిందకి రాలేదా? మరి ఇక్కడ ఉన్న అందరూ కూర్చొని వింటున్నారు. పిల్లలు అయితే కొంచెం వాళ్ళు కొంచెం స్టెప్లు వేస్తారని. అలా పెద్దలు కొన్ని పాటలు అడిగి ఉన్నారు. ఒకటి పుణ్యభూమిని ఆదేశం ఒక ఆయన అడిగారు. ఉన్నారా? వెళ్ళిపోయారండి. ఉంటే మాత్రం ఆ పాట పాడదామండి, లేకపోతే మధ్య మధ్యలో అని చెప్పేది. ఉన్నారా? నా హలో హలో రెడీ సార్? పువ్వై అంటాడో ఆటో అప్పారావు, పువ్వై అంటాడో ఆటో అప్పారావు, పిప్పి నొక్కెత్తాడు స్కూటర్ సుబ్బారావు. చిమ్మాడు పొరుగొల్లంతా పడతారు. ఎంది టెన్షన్ యమ టెన్షన్. భారత్లో డ్రైవింగ్ నేర్పిస్తానని సైదులు, ఏకంగా ఇన్నోవా తిప్పిస్తానని అప్పులు. దొరికిందేస్తందని పెద్దగా టెన్షన్ పడతారెందరో. తింగరోళ్ళ టెన్షను. పువ్వై అంటాడో ఆటో అప్పారావు. मेरी आजा तू गले लगा सा. शेराटो ఎక్కాలంటే ప్యాసింజర్ల టెన్షన్. షేరాటో ఎక్కాలంటే ప్యాసింజర్ల టెన్షన్. సినిమాకి వెళ్దామంటే చిల్లరగాల టెన్షన్. నచ్చిందే పిల్లని నలిపెట్టారని టెన్షను. నెలసంతా నడుముని గిల్లెత్తారని టెన్షను. ఒంటికొచ్చాకే బామ్మ మొదలైనది టెన్షను. తింగరోళ్ళ టెన్షను. దొంగ సచ్చినోళ్ళ టెన్షను. మోనికా మోస్తరు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆడరు. మోస్తరు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆడరు. సూపర్ స్టార్ రేజ్ ఉన్నోడికి పెడతా నేను టెండరు. నీలాంటి ఒక్కడు దొరికేదాకా టెన్షను. నీ పొగిరి చేతికి దొరికాక ఇంకో టెన్షను. నీ ఉడుకు దూకుడు చేతాదో నేను టెన్షను.
దూకు దూకు ఏ దూకు దూకు దూకుతావనే టెన్షను దుమ్ము దుమ్ము లేపుతావనే టెన్షను హలో ఒక రీమిక్స్ సాంగ్ యమగోళ మళ్ళీ మొదలైంది. ఇది పెద్దలు కూడా పార్టిసిపేట్ చేయొచ్చండి. పెద్దలంటే వయసు వచ్చేసిందని ఎవరు అనుకోకండి దయచేసి. మీరు ఇంకా కుర్రాళ్ళగానే భావించి ఆయన పక్కన ఆయనతో వస్తున్నారు. మీరు కూడా రావచ్చండి. మీరు కూడా కుర్రాడైన నా దృష్టిలో. తల నెరిసిపోయింది కాబట్టి మీరు ముసలాళ్ళు అనుకుంటున్నారా అండి? ఏం కాదు. మీరు వస్తే మాత్రం ఆహ్వానిస్తాం. మీరే మిమ్మల్ని ఆయన్ని కాదు నేను అడిగేది, మిమ్మల్ని. లేడీస్ వస్తున్నారు, కొంచెం చేసి తెప్పించండి. గిలకుంది తెమ్మంటావా, గిలకుంది ఇమ్మంటావా? ఏడేడు వారాల నగలిస్తే రమ్మంట, హారాలకే అగ్రహారాలు రాసిస్తా. అందాల గని ఉంది తవ్వి తీసుకో, నీకందాక పని ఉంటే నన్ను చూసుకో. ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను, జోరు మీద ఉన్నాను జోడు కడతావా? మోజు మీద సన్న జాజి పూలు పెడతావా? పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. పట్టుమని పదహారేళ్ళరా, నా స్వామి కట్టుకుంటే మూడే ముళ్ళరా. పట్టుమని పదహారేళ్ళరా, నా స్వామి కట్టుకుంటే మూడే ముళ్ళరా. అయ్యో పాపం పాపాయమ్మ, టింగురంగా బంగారమ్మ,
అయ్యో పాపం పాపాయమ్మ టింగురంగా బంగారమ్మ పట్టు చూస్తే పదారేళ్ళులే ఓ రాణి అటు కథలు చెప్పమాకులే పట్టు చూస్తే పదారేళ్ళులే ఓ రాణి అటు కథలు చెప్పమాకులే పక్కింటోళ్ళు తరిమేశారు, అయ్యో పాపం పాపాయమ్మ అందుకున్నాడు వదిలేశాడు. టింగురంగా బంగారమ్మ గుడివాడ వెళ్ళాను, గుంటూరు పోయాను. గుడివాడ వెళ్ళాను, గుంటూరు పోయాను. నెల్లూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను. ఏడు చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు. సచ్చినోళ్ళు ఆటకి వచ్చినోళ్ళు, అప్పపప్ప సచ్చినోళ్ళు ఆటకి వచ్చినోళ్ళు. గుడివాడ వెళ్ళాను, గుంటూరు పోయాను. గుడివాడ వెళ్ళాను, గుంటూరు పోయాను. ఒంగోలు వరంగల్లు ఎన్నెన్నో చూశాను. ఏడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు. సచ్చినోళ్ళు ఆటకి వచ్చినోళ్ళు, అప్పపప్ప సచ్చినోళ్ళు ఆటకి వచ్చినోళ్ళు. హలో హీరో గారికి చిన్న డాన్స్ చిన్న స్టెప్ వేసింది. చప్పట్లు కొట్టండి ఆయనకి, చప్పట్లు కొట్టండి. అది అంచేత చెప్పాను ఆయనకి లేచి డాన్స్ చేయాలని ఉంది, కానీ ఎవరైనా అనుకుంటారేమని కొద్దిగా బిడిపడ్డారు. చివరిలాగా చూద్దాం ఆయన లేవకపోతారా లేపించకపోతాము. ఇక్కడ హీరో ఏడి వచ్చాడు, అయ్యో చిన్న హీరో వచ్చాడు కదా. డార్లింగే 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 అంటూ హుషారైన పాట, తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి పాట, తర్వాత రామ్ చరణ్ తేజ్. ఆ రెండు పాటలు వరుసగా చిరంజీవి గారి పాట, తర్వాత నాయక్ సినిమా కోసం లైలా ఓ లైలా. హీరోయిన్ ఇక్కడ హీరో ఉన్నాడు, ఆ హీరోయిన్ పిలుద్దాం అనుకున్నాను, వెళ్ళిపోయాడంటే వచ్చాడు కొంచెం. హలో హలో శ్రీ కుంచే సీతారామయ్య గారు వారి కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు ఇచ్చేసిన ఆహుతులందరికీ, కాబోయే దంపతులు శ్రీ సురేంద్ర శ్వేత గారి తరఫున హృదయపూర్వక స్వాగతాంజలి ధన్యవాదాలు. అలాగే శ్రీ మోరంపూడి ప్రసాదరావు గారు కుటుంబ సభ్యుల తరఫున కూడా ఇచ్చేస్తున్న ఆహుతులందరికీ కూడా శ్రీ సురేంద్ర శ్వేత కాబోయే దంపతులుగా వారి తరఫున హృదయపూర్వక స్వాగతాంజలి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం మాకు అందించిన పెద్దలు శ్రీ కుంచే సీతారామయ్య గారు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలతో మీరు కొన్ని పాటల కార్యక్రమంగా ముందుకు సాగిస్తూ ఒక హీరోయిన్ పంపించండి. పిల్లవ వస్తాడమ్మా, చూద్దాం. చిన్న హీరో వచ్చాడు, ఏడి అక్కడ పిల్లవ అని కుర్రాడు. డార్లింగే పాటకి పర్వాలేదు, మీరైనా రావచ్చు, చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళైనా రావచ్చు. నేనైతే వస్తాను మీ దగ్గరికి, నాతో మాట్లాడిన వాళ్ళు మీరే కదా. నేను రావచ్చా? రమ్మన్నారు మీరు. పోనీ ఇప్పుడు కాకపోయినా లాస్ట్ అయినా వస్తాను మీ దగ్గరికి, ఓకేనా? మరి ఒక్కసారి చప్పట్లు కొట్టండి ప్లీజ్, హుషారుగా. మీ చప్పట్లే మాకు చాలా బూస్ట్ తగినంత ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ సార్. రెడీ సార్. వచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగే ఓ చిన్న డార్లింగే, డార్లింగే అది ఫీలింగే. దొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే ఒరి నా డార్లింగే, డార్లింగే ఎందుకీ ఫీలింగే. ఓ సచ్చును బెట్టే తెచ్చి నన్ను సిక్సరు బీగేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగే. రబ్బర మూతే పెట్టి గాజు సీసాలు బుక్కేసినట్టు ఒక పోసేస్తుందే నాలో డార్లింగే. చేసిన మీటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టమే మీటింగే. డార్లింగే
ఓసిన డార్లింగే డార్లింగే బేగిరాయ డార్లింగే డార్లింగే ఒరి నా డార్లింగే డార్లింగే బెగిరరో డార్లింగే హే నువ్వో చిచ్చు బుడ్డి నేను అగ్గి పుల్ల రావే పిల్ల మోగించేద్దాం దీపావళి మోత నువ్వు కత్తి పీట నేనేమో పిల్లంట ఈ పర చూపుల కోత నాకు ఇష్టమంట హే గల్పు సెంటు బుడ్డల్లే గుప్పు గుప్పు మన్నావే ఒంటి మీద వదిలేసుంటారా డార్లింగే గంప కింద కోడల్లే పూటకో ముద్దిచ్చి ప్రేమగా పెంచేసుకుంటారా డార్లింగే డార్లింగే ఓసిన డార్లింగే డార్లింగే బేగిరాయ డార్లింగే అరే డార్లింగే ఒరి నా డార్లింగే డార్లింగే బెగిరరో డార్లింగే ఎల్లో తురుముకున్న మల్లెపూల చెండే నలిగి విలవిల్లో నిన్ను తిట్టే రోజు ఎప్పటికొస్తా తప్పి పెద్దోళ్ళు ఇచ్చుకున్న 10 మందిరి మంచం ఇరిగి ఒలుమనే టైము తొందరలోనే రానున్నది బేబీ హే ఇంటి మీద పబ్బట్టు రొట్టెలను పడేట్టు అవురవురంటూ ఏదో చేసే డార్లింగ్ భక్తి లాంటి నీ వయసు రంగు రంగు పుల్లైసు టేస్టే చూసేసుకుందాం మంచి డార్లింగే డార్లింగే వసిరా డార్లింగే డార్లింగే బేగిరాయ డార్లింగే డార్లింగే ఒరి నా డార్లింగే డార్లింగే బెగిరరో డార్లింగే చెప్పండి హీరో గారికి హీరోయిన్కి నీ పేరేంటమ్మా నీ పేరేంటి వెళ్ళిపో మీ చెల్లి తీసుకెళ్ళి దగ్గర దగ్గర ఓకే నెమ్మది 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 హలో ఇందాక అబ్బా అదిగో అనవసరంగా పారిపోయాడు ఎందుకు పారిపోయావు నువ్వు పిల్లలు ప్రతి ఇంట్లో కూడా మేధావులు మాత్రమే పుడుతున్నారు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో వాళ్ళని బాగా చదివించండి చాలు కోట్ల ఆస్తి మీరు ఇద్దామని ఆలోచించక్కర్లా బాగా చదివించండి చాలు చదువుతో పాటుగా మాత్రం వాళ్ళు ఎందులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ రంగంలో వాళ్ళని ప్రవీణ్ చేయడానికి ట్రై చేయండి దేశానికి ఉపయోగపడే తరం మీ ఇంట్లో పెరుగుతున్న సంగతి మాత్రం మర్చిపోకండి చదివించడం మాత్రం మర్చిపోవద్దు పూర్తిగా చదివించండి దాని మీద పెట్టండి ఏకాగ్రత మీ పిల్లలకి థ్యాంక్ యూ
ఆకలేసి తప్పికేసి అందమంటూ వచ్చాను రావే రావే ఆకులోన సున్న వేసి పోక చెక్కలిస్తాను రావే రావే పన్ను ఎంత తీయను పాలు ఎంత చిక్కను సౌకర్యంగా చూసుకుంటూ సొమ్మసిల్లి పోదాము రావే నిన్ను చూడకుంటే నాకు మెచ్చుకుంటది నిన్ను చూస్తే వయసు నన్ను మెచ్చుకుంటది కసి కసి ఈడు కమ్ముకొస్తే ఎట్టాగను చలిలో గిరిలో ఆకలేసి తప్పికేసి అందమంటూ వచ్చాను రావే రావే పెరుగుతున్న చోకు మీద మీగడున్నది మారుతున్నది చీకటింట గుండె కొట్టుకుంటది వారు కంట బలపు మంట అంటుకుంటది ఒళ్ళో ఒళ్ళు ఒత్తిడి సాగే వింత వింతగా చలికే గది మోగాలి తొలి ప్రాయం ఆకులోన సున్న వేసి పోక చెక్కలిస్తాను రావే రావే సోకులంక చూసుకుంటూ సొమ్మసిల్లి పోదాము రావే చెప్పట్లు ప్లీజ్ ఐ లవ్ యూ. ఓకే ఇక్కడ నుంచి డాన్స్ రిస్ట్రిక్షన్ ఉందండి ఏం చేతంటే పెళ్లి కుమారుల తరఫు నుంచే అబ్జెక్షన్ ఉంది అని చేత దయచేసి ఏం చేతంటే మీ ఇప్పటివరకు మీ ఆనందం కోసం మీరు అడిగిన మీదట ఇప్పటివరకు జరిగింది అని చేత దయచేసి తప్పుగా భావించకండి అమ్మా ఇది వారి ఆనందం కోసం చేసిన కార్యక్రమం టైంపాస్ కోసం ఏర్పాటు చేసుకున్నారని ఉద్దేశంతో అట్లా చేశాం మీ పెళ్లి కుమారు వారి తరఫు నుంచి సీతారామయ్య గారు వారి కుటుంబ సభ్యుల తరఫున అబ్జెక్షన్ ఉంది కాబట్టి ఇక డాన్సులు మా తరఫు నుంచి ఉండవు మీరు వేస్తే మాకు అభ్యంతరం లేదు ఓకే మరి అలాగే 2-3 భక్తి గీతాలు తప్పనిసరిగా పాడమని చెప్పారు ఖచ్చితంగా పాడతామమ్మా ఎంచేతంటే మనం భగవంతుని సన్నిధిలో ఉన్నాం కాబోయే శుభకార్యానికి మనందరం భగవంతుని వేడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మధ్య మధ్యలో భగవంతుని పాటలు కార్యక్రమంలో ఉంటాయని మనస్ఫూర్తిగా మీకు విన్నవించుకుంటూ కాబోయే దంపతులు శ్రీ సురేంద్ర శ్వేతగారులను మీ తరఫున మా తరఫున దేవతల తరఫున ఆశీర్వదిస్తూ శ్రీరస్తు శుభమస్తు అంటూ పెళ్లి పుస్తకం కోసం ఒక పాట. మళ్ళీ మాకు పెళ్లి కుమారుల పెళ్లి తరఫు నుంచి మళ్ళీ అనుమతి వస్తే కానీ డాన్సులు ఉండవని సవిధంగా మనం చేసేటువంటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిందే శ్రీ కుంచే సీతారామ గారి కుటుంబ సభ్యులు అంచే దయచేసి మళ్ళీ వాళ్ళు ఈ కార్యక్రమంలో సరదాగా వాళ్ళని ఎంటర్టైన్ చేయమని చెప్పినప్పుడు తప్పనిసరిగా ఉంటాయి. మీరు మాత్రం ఎంజాయ్ చేయడం మానద్దు, మీరు చేయొచ్చు.
హలో 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 ఎస్ కాబోయే దంపతులు శ్రీ సురేంద్ర శ్వేత గారులను ఆహుతందరి తరఫున అలాగే దేవతల తరఫున ఆశీర్వదించే ఈ పాట శ్రీరస్తు శుభమస్తు. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుకుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుకుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడలు కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త బదులు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త మొదలు మెట్టినా మనసు మనసు కలవడమే మంత్రం పరమార్థం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుకుంది కొత్త జీవితం అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడుదుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిల మదిని నింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుకుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి జీవితాంతం శ్రీ సురేంద్ర గారు
శ్వేత గారు పాడుకుని ఈ అద్భుతమైన పాట పాడుకోవాల్సిన పాట ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అంటూ కాబోయే దంపతులుగా వారిద్దరు జీవితాంతం హాయిగా పాడుకునేవారు. అలాగే తర్వాత మరొక భక్తి గీతంగా శ్రీ మంజునాథ సినిమా కోసం మహాప్రాణ దీపం అంటూ ఒక భక్తి గీతం. ఇది పెళ్లి కుమారుడు అలాగే పెళ్లి కుమారుడు కుటుంబ సభ్యుల కోరిక మేరకు పాడుతున్న ఈ పాటలు. దయచేసి మిగతా వాళ్ళు కూడా పాటలు అడగొచ్చమ్మా, అలా అని మిగతా ఎవరు పాటలు అడగకూడదు కాదు. ఇక్కడికి చేసిన ఆహుతుల ఆనందం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాబట్టి మీరు పాటలు అడగచ్చు, తప్పులేదు. డాన్సులు ఉండవంతే, పాటలు మీరు మామూలే పాటలు. కాకపోతే మధ్య మధ్యలో భక్తి పాటలు తప్పనిసరిగా పాడమని చెప్పారు పెళ్లి కుమారుడు కుటుంబ సభ్యులు, అలాగే శ్రీ కుంచే సీతారామ గారి కుటుంబ సభ్యులు. తప్పనిసరిగా మీరు కోరిన పాటలు 2 పాటల తర్వాత ఒక భక్తి గీతం వస్తూనే ఉంటుంది. ఎంచేతంటే సత్యనారాయణ స్వామి సన్నిధిలో ఉన్నాం కాబట్టి కార్యక్రమంలో భక్తి గీతాలు తప్పనిసరిగా పాడమని చెప్పారు. అంచేత మీ కోరిక కార్యక్రమం. అలాగే ఇచ్చేసిన తప్పనిసరిగా పాటలు అడగండి, మీరు పూర్తిగా ఆగిపోకండి. థ్యాంక్ యూ. ఎన్నెన్నో జన్మల బంధం. ఆ